2024లో వచ్చుంటే ఆ వైజాగ్లో రుషికొండ మీద కూర్చొని ఆ నుంచి సముద్రం బీచ్ చూచా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మే యోచనలో ఉన్నాడు కాబట్టి తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? 200 మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు, ముఖ్యమైన ఫైళ్లు భద్రపరచడానికి లాకర్లు. ఎందుకు అంతే, లాకర్లు కూడా ఉండాలి కదా, ఎందుకంటే డబ్బు ఉండొచ్చు. ఈ వైన్ షాపుల్లో వచ్చినటువంటి బ్లాక్ మనీ అంతా అక్కడ దాచిపెట్టుకోవాలంటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 2024లో మనం భారీగా ఓటమి పాలైనాం. ఇప్పుడు 2029 డ్యామేజ్ జరుగుతుంది. 2039లో తప్పకుండా 175కు 175. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరో. వై రజని ఎందుకు గెలవకూడదు, కుప్పం ఎందుకు గెలవకూడదు, మంగళగిరి ఎందుకు గెలవకూడదు, పిఠాపురం వై రజని వై రజని వై అని. ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. మనం తప్పకుండా 2039లో మళ్ళా మనం అధికారంలోకి వద్దాం. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారేమో, కానీ జగన్ అన్నకి సోల్జర్స్ ఉన్నారు. ఏం చేద్దామంటావు మరి? రుకో జరా, సబర్ కరో. జగన్ అన్నకి సోల్జర్స్ ఉన్నారు. అక్కడ ఎవరు లేరు కదా సార్. కంటెంట్ తో కళ్ళు బైర్లు గమ్మించే విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. కంటెంట్ తో కళ్ళు బైర్లు గమ్మించే విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంది అట్లుంటది మనతోని. సభకు భారీగా జనం వచ్చారని డబ్బా కొట్టుకోవడానికి ముందస్తు ప్లాన్ వేశారు. సభా ప్రాంగణం మొత్తం VFX గ్రీన్ పరిపించారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? అన్న బాహుబలి రేంజ్ VFX అన్న అది. అట్లుంటది మనతోని. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చో. జుబ్బా కానీ మగం మడతకాజా అంత ఉంది. నాకు అర్థం కాలేదు సార్. మడతకాజా అంత ఉంది అంటే గుంటూరు నగరంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. ఫ్లాష్ బ్యాక్. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఇప్పుడు అలాగే ఆయన ఇంటి ముందు ఆయన బూట్ పాలిష్ చేస్తా, ఆయన ఇంటి ముందు పడి ఉంటానని చెప్పి మాట్లాడాడు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. కొడాలి నాని సీఎం చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తున్నట్టు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం కొడాలి నాని వచ్చి చంద్రబాబు బూట్లు పాలిష్ చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎందుకు అంటే అది రోజా గారు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో ఏదో 100 కోట్ల స్కామ్ జరిగిందని CID కంప్లైంట్ చేసే ఉంటదన్న. 100% చేయండి. రోజా గురించి అసలు మీరు వదిలేసేయండి. నేను వేరే వాళ్ళ గురించి నాకు తెలియకుండా మాట్లాడగా నాకు తెలుసు కదా. చేసే ఉంటదన్న. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. స్కాములు, డైమండ్ రాని స్కాములు. ఆడు 100 కోట్లు కదా, ఆడి మీద మొత్తం CBI ఎంక్వైరీ చేయాలి.